15 లక్షల కోట్ల చేస్తారని మాట్లాడతారు కాదు, కూటమి వాళ్ళు అట్లా ప్రచారం చేశారు, మళ్ళీ వాళ్ళే ఎక్కువ హామీలు ఇచ్చారని నేను చెప్పించు. అదే మేడం అప్పులు అయిపోయినాయి, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. వీళ్ళు జూన్ లో అధికారంలోకి వచ్చినప్పుడు వైట్ పేపర్స్ లో ఎంత ఇచ్చారు మేడం? 9 లక్షల కోట్లు అని చెప్పించారు. తర్వాత మళ్ళీ నవంబర్ లో బడ్జెట్ పెట్టినప్పుడు ఎంత ఇచ్చారు మేడం? 6.5 లక్షల కోట్లు 6.5 లక్షల కోట్లు ఇచ్చి 7 లక్షల కోట్లు ఇచ్చారు. మరి 14 లక్షల కోట్లు అప్ప అని చెప్పేసి చెప్పడం తప్ప కదా? 15 లక్షల కోట్లు అప్ప అని చెప్పేసి చెప్పడం ద్వారా శ్రీలంక అయిపోయిందని చెప్పేసి చెప్పారు. నిజానికి అంత కాలేదు కదా. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు మీరు ఇస్తానన్న సంక్షేమం 6.5 లక్షల కోట్లకు వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అర్థమైంది మా పాయింట్. 14 లక్షల కోట్లు ఉన్నాను అని చెప్పేసి ప్రచారం చేసింది మీరే, మరి 6.5 లక్షల కోట్లే కదా ఇప్పుడు కనపడుతుంది అప్పు. వెంకటేష్ గారు ఇవ్వను అని చంద్రబాబు ఎక్కడ చెప్పలేదు. వీలు చూసుకుని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు 6 నెలలు అయింది, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ రేపు మార్చి లో మీరు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, రేపు ఫిబ్రవరి మూడో వారంలో నుంచి. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సూపర్ 6 లో ఒక గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ చేశారు, అది కూడా 60-70%. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? అంటే ఇమీడియట్ గా ఇప్పుడు అవన్నీ అమలు చేయాలా? మరి ప్రజలకు చూపించాలి కదా. ఒక పక్క మేడం మీరు సూపర్ 6 గురించి ఆలోచిస్తున్నారు, గ్రౌండ్ లెవెల్ లో రైతు గిట్టుబాటు ధర ఒక్క పంటకి లేదు. ధాన్యం దగ్గర నుంచి కందుల వరకు, రాగులు కానీ ఏవి కానీ లేవు, మిర్చి కూడా లేదు. మీరు దారుణంగా చచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు 100 మంది పైగా రైతులు చచ్చిపోయారు. మీరు ట్విట్టర్ లోకి వెళ్ళి #సేవ్ ఏపీ ఫార్మర్స్ అని కొట్టండి. రెగ్యులర్ గా మేము ట్వీట్ చేస్తూనే ఉన్నాం, సేవ్ ఏపీ ఫార్మర్స్ అని చెప్పేసి కొట్టండి. ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. మీరు పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, గిట్టుబాటు ధర ఇవ్వండి కనీసం. మిర్చి రైతులకి 21,000 ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఎంత ఇచ్చారు మేడం? 10,000 ఇస్తున్నారు. 11,000 లాసా కింటాకి? ఎట్లా మేడం? ధాన్యానికి చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. 100 మంది రైతులు చనిపోయారు, 7 నెలల్లో 100 మంది చనిపోయారంటూ క్లెయిమ్ చేస్తున్నారు. అది ఏమీ లేదండి. కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ పేపర్ తో సహా ఉన్నాయి. సరే, ఇప్పుడు అంటున్నారు అధికారికంగా 96 మంది, అనధికారికంగా 150 మంది పైన ఉన్నారు. అది సోషల్ మీడియా నడిపేది చెప్పుకుంటారు. సో రైతులకి గతంలో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు చెప్పింది ఏంటంటే 18,000 చెప్పారు, 18,000 ఇస్తామని చెప్పారు, 6,000 ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ 6,000, 12,000, 18,000 చెప్పారు. మీరు ఒకసారి చూసుకోండి. 18,000 గతంలో జరిగింది చెప్తున్నారు కదా. గతంలో జరిగింది ఏమైతే జరిగిందో చెప్తున్నారు కదా. గతంలో జరిగింది వినండి. మాట్లాడడానికి వచ్చారా లేకపోతే రైతుల గురించి ఇక్కడ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా రైతుల గురించి ఉంది కదా. సూపర్ 6 లో రైతుల గురించి కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ కూడా 20,000 ఇస్తారన్నారు, 3 దఫాలుగా ఇస్తారన్నారు. ఆ 20,000 లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కూడా 6,000 ఉంది. కాకపోతే మిగతా 14,000 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని. సో వాళ్ళు గతంలో మాట తప్పారు. వాళ్ళు ఎక్కడ రైతులను ఆదుకోలేదు. సో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశమే ఉంటే వాళ్ళు రైతులకి వాళ్ళు ఏం చేయలేదు, వదిలేండి. అంటే నేను గతంది ఇప్పుడుది 2 కంపారిజన్ చేసి చెప్తున్నా ఇక్కడ. సో ఇప్పుడు మేము పోలవరం కట్టడానికే కానివ్వండి, మిగతా ప్రాజెక్టుల గురించి, నదుల అనుసంధానమే కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కా ప్లానింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ఎత్తిపోతలు ఇది పెట్టారు కదా. సో ఇవన్నీ కూడా ఎప్పుడు వాటర్కి రైతులకి ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లము నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాలేదు. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు గతంలో రైతులు ఏదేంటి వ్యవసాయం దండగా అనేది జస్ట్ ఒక రూమర్ లాగా సృష్టించారు. ఆ టైం వాళ్ళు ఆ పీరియడ్లో అలా నడిపించుకోగలిగారు. కానీ ఎక్కడ ఆ మాట కూడా అప్పుడు అనలేదు, రైతులు దండగా అనే మాట కాదు. కాకపోతే వేరే దానికి సోర్సెస్ వేరే రకంగా కూడా ఇన్కమ్ అనేది వస్తుంటే ఆ ఫ్యామిలీకి అండగా ఉంటుంది అనే దాని గురించి ఒక డిస్కషన్లో అలా ఆ మాటను వేరుగా వక్రీకరించడం మూలన అలా జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏంటంటే అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అండి. సో ఈ సంక్షేమాలు ఒక సంవత్సరం ఒక నెల ఇస్తారు, ఆ నెలది ఒక 15,000 వస్తే అది దాంతో బతికేసేలేరు ఎవరు కూడా. సో ప్రతి వాళ్ళకు కూడా ఉద్యోగం అనేది ఉండాలి. ఇప్పుడు ఆడ చదువుకున్న వాళ్ళ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు లేదు. గత 5 ఏళ్లుగా పోల్చుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటమే, అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. సో ఉద్యోగాలు అనేది రావాలి, కంపెనీలు అనేది రావాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నీ రావాలంటే రాష్ట్రం అనేది ఒక క్యాపిటల్ సిటీ అనేది రావాలి. సో నారా చంద్రబాబు నాయుడు గారు మేము క్యాంపెయిన్ డౌన్ టు ఎర్త్ విలేజ్ స్థాయిలో నుంచి అక్కడంతా కూడా పనిచేసినప్పుడు, యువతంతా కూడా పనిచేసినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, రాష్ట్రం డెవలప్ అయ్యి ఉద్యోగాలు వస్తే మేము ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటాం. పక్క రాష్ట్రాల టైంలో కూడా రాష్ట్ర ప్రజలు ఇలాగే ఆలోచించారు.
ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు చంద్రబాబుకి ఇస్తే ఇంకా గట్టెక్కిస్తాడు రాష్ట్రాన్ని అని ఎక్స్పెక్ట్ చేశారు 2014 టైంలో. కానీ మీరు ఒక రాష్ట్రం జరగలేదు, రాజధాని తాత్కాలిక భవనాలు నిర్మించారు. అలాంటి తాత్కాలిక భవనాలను కూడా తాకట్టు పెట్టారు కదా, తాకట్టు పెట్టుకున్నారు కదా. ఏంటి అసలు 600 కోట్లు పెట్టుకొని ప్యాలెస్ ఋషికొండలో ఇది కట్టుకుంటారా? రాష్ట్రం దిక్కు లేదు, తినడానికి దిక్కు లేదు అని అన్నప్పుడు 500 కోట్లు పెట్టుకొని ఋషికొండ ప్యాలెస్ రైతు ఆత్మహత్య గురించి నేను చెప్తాను. మీరు చెప్తారండి, మీరు ఏ రకైనా చెప్పుకుంటారు. 600 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ అవసరమా? ఆయన ప్యాలెస్లు మరమ్మతులు చేసుకోవటానికి డబ్బులు నిధులు తరలించటమా? తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి చోట కూడా దాని దగ్గర నుంచి నిధులు తెప్పించుకోవటమా? ఇలాంటివన్నీ ప్రతిదీ జరిగాయి కదా, ప్రతిదీ అవకతవకలే. సో లిక్కర్ కూడా సొంత బ్రాండ్లు పెట్టుకొని లిక్కర్లు. సో ప్రతిదీ ఈ 5 ఏళ్ళు కూడా సొంతంగా డెవలప్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయం దిగజారిపోయారు. సో వాళ్ళకి కావాల్సింది రాష్ట్రంలో అభివృద్ధి. సో రియల్ ఎస్టేట్ పెరగాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు, అసలు కూలి పని చేసుకునే దానికి కూడా అవకాశం లేదు. ఇసుకకు కూడా డబ్బులు పెట్టుకున్నారు. ఆ ఇసుక కోసం ఇంకా కూలీ బేల్దార్ పనులు ఏం జరుగుతాయి, కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది? అవును, ఇసుక ఫ్రీగానే వస్తుంది. సో రేపు పొద్దున వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కూలి పనులు కూడా లేకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకున్నారు. సో ఇప్పుడు అక్కడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అక్కడే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఏ లేదు కన్స్ట్రక్షన్స్. అమరావతి అనేది 33,000 ఎకరాలు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, కలెక్టర్స్ కి అందరికి కూడా కన్స్ట్రక్షన్ అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ అనేది లేదా తెలంగాణలో? ఏం మాట్లాడుతున్నారండి? ఒక అధికారుల గురించి అధికారం ఎలా చేయాలనేది తెలుసా? అలాంటి కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లు ఓన్లీ తలుపులు పెట్టుకొని గృహప్రవేశాలు చేయాల్సిన బిల్డింగ్లు కూడా అన్ని పిచ్చి చెట్లు వచ్చేసి అది కూడా క్లియర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా పాడుబడిన బంగ్లా లాగా బిల్లులు చేసేసారు. అంటే క్వార్టర్స్ అనేది ఉండదా? ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఉండదా? ఎంపీ క్వార్టర్స్ అనేది ఉండదా? వెంకటేష్ గారు, మీ హయాంలో అమరావతిలో ఏం చేశారు? అమరావతి ముందుగా మీకు చెప్పాం కదా, మా ఇంటెన్షన్ 3 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్. అమరావతి క్యాపిటల్ తీసేస్తామని చెప్పేసి అమరావతి అయితే నేను ఎందుకు వ్యతిరేకిస్తాను కాదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతి క్యాపిటల్ అనేది ఒప్పుకున్నారు. కాకపోతే ఏమన్నారు, ఎక్కడైనా సరే మీరు విజయవాడ కట్టండి, కర్నూలు కట్టండి, విశాఖపట్నం కట్టండి, ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర కట్టమన్నాడు ఆయన. ప్రభుత్వ భూమి వీళ్ళు రైతుల దగ్గర లాక్కొని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆ రైతులు మహిళలు ఉసిరే తగిలి వైసీపీ వాళ్ళు మహిళల్ని ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? 80,000 నుంచి 90,000 ఎకరాలు ఉంటుంది. బెంగళూరు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. ఢిల్లీ 3 లక్షల ఎకరాలు ఉంటుంది. మీరు 33,000 ఎకరాలు సింగపూర్ కడతారా? అమరావతిలో కడతారా? 33,000 ఎకరాల్లో ఏమున్నాయి అక్కడ మీరు కట్టిన? ఫేజ్ 1 ఒకసారి కంప్లీట్ అయ్యా. హైకోర్టు తాత్కాలికం, సచివాలయం తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం, అన్ని తాత్కాలికం కట్టి జగన్మోహన్ రెడ్డి అవన్నీ టెంపరీ కనుక ఉండుంటే, పర్మనెంట్ బిల్డింగ్స్ కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి మారిస్తే మేము వ్యతిరేకించాము. జగన్మోహన్ రెడ్డి ఒకటి కట్టాడు పర్మనెంట్ బిల్డింగ్, ఋషికొండ ప్యాలెస్ ఒకటి కట్టి పెట్టాడు పర్మనెంట్ గా. ఎందుకంటే అది ఎవరికి పనికిరాకుండా. ఫేజ్ 1 వర్క్స్ కూడా కంప్లీట్ చేయలేదు అమరావతిలో. 2014 to 19 ఫేజ్ 1 వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎంతమందికి ఉద్యోగాలు